ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో మిస్బిల్డ్ వాటర్ అనే లెసన్ ఆ టెక్స్ట్ బుక్ లో నుంచి ఉన్న వొకాబులరీ వర్డ్స్ కి మీనింగ్స్. కాటేజ్ అంటే స్మాల్ సింపుల్ హౌస్ ని కాటేజ్ అని అంటారు. హైలాండ్స్ అంటే ఎత్తైన ప్రాంతాలని హైలాండ్స్ అంటారు. స్కాట్లాండ్ అంటే ఏంటి? యూకే కాన్స్టిట్యూయెంట్ కంట్రీ అని అంటారు. కాన్స్టిట్యూయెంట్ కంట్రీ అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కంట్రీ అని. వాటర్ అంటే ఫిష్ ఈటింగ్ మ్యామల్, ఎక్కువ వాటర్ లో అది ఉంటది. నెక్స్ట్ కమిస్ ఫియర్నా అంటే అదొక బెస్ట్ ప్లేస్ అన్నమాట వాటర్ ఉండడానికి, ఒక ప్లేస్. రింగ్ అంటే మార్కెట్ డెకరేటెడ్. ఎమినెంట్లీ అంటే ప్రముఖంగా ముఖ్యంగా. మార్షెస్ అంటే ఏంటి? చిత్తడి నేలలు, తడి నేలలు అంటారు కదా అవి. టేమ్డ్ అంటే డొమెస్టికేట్ యానిమల్స్. అరబ్స్ అంటే మెంబర్ ఆఫ్ అరబిక్ స్పీకింగ్ పీపుల్. బాస్రా అంటే సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ ఇరాక్ లో సెకండ్ లార్జెస్ట్ సిటీ. కాన్సులేట్ జనరల్ అంటే ఆఫీస్ రెసిడెన్స్, అదొక ఆఫీస్ రెసిడెన్స్ అనమాట. కేబుల్డ్ అంటే థిక్ రోప్ ఆఫ్ వైర్, గట్టిగా ఉన్న ఒక వైర్, గట్టిగా ఉన్న వైర్ కేబుల్డ్ అని అంటారు. బుక్డ్ అంటే రిజర్వ్ చేసుకోవడం. అడ్వాన్స్ అంటే ముందుకు సాగడం. బ్రేక్ డౌన్ అంటే ఏంటి? మెకానికల్ ఫెయిల్యూర్, మెకానికల్ గా ఫెయిల్ అయిపోవడం, దాన్ని బ్రేక్ డౌన్ అంటారు. స్క్వాటింగ్ అంటే తొడని ముడుచుకొని కూర్చోవడాన్ని స్క్వాటింగ్ అని అంటారు. అరబ్స్ అంటే ఇందా చెప్పాం కదా, మెంబర్ ఆఫ్ అరబియన్ స్పీకింగ్ పీపుల్. శాక్ అంటే దొంగతనంగా లేదా సంచి కూడా శాక్ అని అంటారు. స్క్విర్మ్డ్ అని అంటారు. ఫేజ్ అంటే భాగము. థ్రాల్డామ్ అంటే బానిసత్వము. ఫిక్సేషన్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టక్ అయిపోవడం. స్పేషియస్ అంటే విశాలంగా ఉండడం. టైల్డ్ ఫ్లోర్ అంటే మేడ్ ఆఫ్ టైల్స్ అంటే పెంకులతో కప్పబడిన ఒక ఇల్లు మళ్ళీ పెంకులతో ఫిట్ చేయడం టుగెదర్ గా. కాన్సులేట్ అంటే వర్క్ ప్లేస్ ఆఫ్ ఫారెన్ గవర్నమెంట్, వర్క్ ప్లేస్ అనమాట. ఫారెన్ గవర్నమెంట్ ఒక ఉద్యోగం చేసుకున్న ప్లేస్, అదే కాన్సులేట్ అని అంటారు. రిసెంబల్డ్ అంటే పోలిక ఉండడం. మెడివలీ అంటే మధ్యయుగాన్ని మెడివల్లీ అని అంటారు. కన్సీవ్డ్. నెక్స్ట్ కోటెడ్ అంటే ప్రొవైడ్ విత్ ఏ లేయర్. కోటెడ్ అంటే ఏంటి? ప్రొవైడ్ విత్ లేయర్ ని కోటెడ్ అని అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ సిమ్మెట్రికల్లీ పాయింటెడ్ అంటే ఎనీ ఆబ్జెక్ట్ లుక్స్ సేమ్ ఆఫ్టర్ టర్నింగ్ ఎట్ 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ టర్న్ చేసి చూసిన ఆబ్జెక్ట్ అంటే సేమ్ ఒకలాగే ఉంటదంట. మడ్ ఆర్మర్ అంటే థిక్ లేయర్ మడ్ ప్రొటెక్ట్ ది వాటర్. అంటే మడ్ ఆర్మర్ అంటే ఏంటమ్మా? బురదలో ఉన్న థిక్ గా ఉన్న లేయర్ అనమాట. అదేమో వాటర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆ లేయర్. అంటే క్లాత్ మేడ్ ఫ్రమ్ సిల్క్ తో నుంచి తయారు చేసిన ఒక క్లాత్ ని వెల్వెట్ అని అంటారు. చాక్లెట్ బ్రౌన్ మోల్ అంటే టైప్ ఆఫ్ స్కిన్ గ్రోత్, అదొక టైప్ ఆఫ్ స్కిన్ గ్రోత్, దాన్ని నేవస్ అని అంటారు. క్రిస్టియన్ అంటే నామకారణం, అంటే నామం పెట్టడం, నేమ్ పెట్టడం, పేరు పెట్టడం. జూలజిస్ట్స్ అంటే జంతు శాస్త్రవేత్తలు. నెక్స్ట్ బట్రోగేల్, పెర్స్పికులటా అండ్ మ్యాక్స్వెల్లీ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే సింపుల్ గా మీకు డార్క్ బ్రౌన్ అడల్ట్ మేల్ అటర్ లో మేల్ అటర్ అది ఏ కలర్ లో ఉంటది? డార్క్ గా బ్రౌన్ కలర్ అడల్ట్ మేల్ అటర్ ని అంటారు దాన్ని. హాస్టైల్ అంటే విరుద్ధంగా ఉండడం, హాస్టైల్ అంటారు. ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకంగా. అలూఫ్ అంటే దూరంగా చాలా అని. నెక్స్ట్ ఇండిఫరెంట్ అంటే మార్పు లేని. రిమైన్ అస్లీప్ నిద్రలోనే ఉండిపోవడం. క్రూక్ అంటే నిజాయితీ లేని వ్యక్తులు. అపాథీ అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకపోవడం. కీన్ అంటే ఆసక్తిగా, ఇంట్రెస్ట్ అంటే ఆసక్తిగా. బాడీ బెల్ట్ అంటే వేస్ట్ బెల్ట్, నడుముకు పెట్టుకున్న బెల్ట్. వైల్డ్ అంటే అడవి. ప్లంగింగ్ అంటే పడిపోతుంది. రోలింగ్ అంటే రివాల్వింగ్ తిరగడం. బాత్ టబ్ అండర్ వాటర్ నీటి అడుగున స్నానపు తొట్టె. స్లాష్ అంటే మూవ్ అరౌండ్ నాయిస్ చేసుకుంటూ తిరగడం, చుట్టూ తిరగడం. స్ప్లాష్ అంటే చల్లు, అంటే ఒకసారి చల్లు అంటారు కదా అలా అనమాట. హిప్పో అంటే లార్జ్ హెవీ ఆఫ్రికన్ యానిమల్ అంటారు. క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలను క్యారెక్టరిస్టిక్స్ అని అంటారు. స్పీక్ అంటే మాట్లాడండి అని అర్థం. ఓవర్టర్న్ అంటే తారుమారు చేయబడింది. స్ప్లాష్డ్ అంటే మూవింగ్ విత్ స్ప్లాషింగ్ సౌండ్, ఒక టైప్ ఆఫ్ స్ప్లాషింగ్ సౌండ్స్ తో మూవ్ అవడం, దాన్ని స్ప్లాష్డ్ అని అంటారు. ఓవర్ఫ్లోస్ అంటే పొంగిపోరలు అంటారు కదా అలా. ప్రొవోకింగ్ అంటే రెచ్చగొట్టే. టెయిల్ తోక. డిసపేరింగ్ కనుమరుగైపోవడం. కారిడర్. నెక్స్ట్ బాత్ టబ్ అంటే స్నానపు తొట్టె. ఫంబ్లింగ్ అంటే తడబడుతుంది. క్రోమియం అంటే అదొక కెమికల్ ఎలిమెంట్, అదొక మెటల్, స్టెయిన్లెస్ స్టీల్ కి యూజ్ చేసే ఒక మెటల్. ట్రికిల్ ఆఫ్ వాటర్ అంటే నీటి చుక్కలు. ఫుల్ ఫ్లో అంటే పూర్తి ప్రవాహం అని అర్థం. అకేషన్స్ అంటే సందర్భాలు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు. స్క్రూ అంటే మేకు. టైటర్ అంటే కఠినమైనది. చిటరింగ్ అంటే మేక్ ఏ షార్ప్ సౌండ్ లైక్ ఎ స్మాల్ బర్డ్. ఇరిగేషన్స్ అంటే నీటి పారుదల. కోఆపరేట్ అంటే సహకరించిన. షఫ్లింగ్ అంటే మూవ్ యువర్ ఫీట్ విత్ నర్వస్ అంటే వణుకుతో మన ఫీట్ ని వెళ్ళడం.
ఫుటెడ్ అంటే 4 అడుగుల. సాకర్ అంటే ఫుట్బాల్ గేమ్. డ్రిబుల్ అంటే నోటి నుండి చొంగ కార్చుకోవడం, దాన్ని డ్రిబుల్ అని అంటారు. జగిల్స్ అంటే గారిడి విద్య, గారిడి మ్యాజిక్ చేస్తారు కదా అది. పాస్ట్ టైం అంటే ఏంటి? ఎంజాయింగ్ ఇన్ దేర్ స్పేర్ టైం ఫర్ ఫన్ కోసం స్పేర్ టైం అంటారు కదా, ఆ స్పేర్ టైం లో ఎంజాయ్ చేస్తారు ఫన్ కోసం, దాన్ని పాస్ట్ టైం అంటారు. డ్రెడెడ్ అంటే భయంకరమైనది. ప్రాస్పెక్ట్ అంటే అవకాశము. ట్రాన్స్పోర్టింగ్ అంటే రవాణా, ఇక్కడి నుంచి అక్కడ పంపించడం అంట. నెక్స్ట్ క్యామస్ఫియర్ అంటే అది ఒక ప్లేస్ అన్నమాట వాటర్ ఉండడానికి. ఎయిర్లైన్ అంటే అది ఒక కంపెనీ, ట్రాన్స్పోర్ట్స్ ప్యాసింజర్ బై ఎయిర్ క్రాఫ్ట్, ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా, అదొక కంపెనీ, అదే ఎయిర్లైన్. అకస్టమ్డ్ అంటే అలవాట్లు. అపెలింగ్ అంటే భయంకరమైనది. స్పెక్టాకిల్ అంటే దృశ్యం, స్పెక్టాక్యులర్స్ అంటే ఆడియన్స్. హెయిర్ హోల్స్ అంటే గాలి రంధ్రాలు, అంటే చింగ్స్ అంటే హై పిచ్ రింగింగ్ సౌండ్. లిడ్ అంటే మూత. బ్లడ్ అంటే రక్తము. ట్రికిల్డ్ అంటే మోసగించబడింది. డ్రైడ్ అంటే ఎండిన. టోర్ అంటే చిరగడం. లిడ్ అంటే మూత. ఎక్సాస్టెడ్ అంటే అయిపోవడం, ఆవిరైపోవడం, అలిసిపోవడం అలా. బ్లడ్ స్పాటెడ్ అంటే రక్తం చిమ్మింది అని. వింపర్డ్ అంటే విసుక్కోవడం. లైనింగ్ అంటే మెటీరియల్ కవర్ ఇన్సైడ్ ఆఫ్ సంథింగ్. షర్ట్స్ అంటే ముక్కలు, గుడ్డ ముక్కలు అంటారు కదా అది. డిస్టెంట్ అంటే దూరమైన. మిజరబుల్ అంటే నీచ నికృష్టి. హోల్డింగ్ అంటే పట్టుకొని. రియోచెటింగ్ అంటే బౌన్స్, మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇన్ఫూరియేటెడ్ అంటే కోపంగా. హాస్టెస్ అంటే ఒక ఉమెన్. హోస్ట్ ని మెన్ అని హోస్ట్ అంటారు, ఉమెన్ హాస్టెస్. ఉమెన్ హూ రిసీవ్స్ అండ్ ఎవరిని రిసీవ్ చేసుకోవడం లేదా ఎంటర్టైన్ చేయడం గెస్ట్స్ ని, వాళ్ళు హాస్టెస్ అని అంటారు అమ్మాయిలు. మేలైతే హోస్ట్. రిటైన్ అంటే నిలబెట్టుకోవడం. ప్రొఫౌండ్ అడ్మిరేషన్ అంటే లోతైన అభిమానం. ఫ్లాష్ అంటే మెరుపు. స్క్వాక్స్ అంటే ఒక పక్షి లౌడ్ హార్ష్ నాయిస్ ని మేక్ చేయడం. ష్రీక్స్ అంటే రణం. నెక్స్ట్ స్క్రీమింగ్ అంటే అరుస్తూ ఉండడం. వైట్ టర్బెండ్ అంటే తెల్లటి తలపాగా. చార్మింగ్ స్మైల్ అంటే మనోహరమైన చిరునవ్వు. రెజ్యూమ్డ్ అంటే తిరిగి మళ్ళీ ప్రారంభమయ్యడం బ్రేక్ తర్వాత. నెక్స్ట్ క్రానింగ్ అంటే టు స్ట్రెచ్ ఇన్ ఆర్డర్ టు లుక్ సంథింగ్, బాగా సాగదీసిలా ఉండడం, ఏదైనా చూడడం కోసం ఒళ్ళు సాగదీయడం, దాన్ని క్రానింగ్ అంటారు. డిస్ట్రెస్డ్ చిట్టర్ అంటే సఫరింగ్ ఫ్రమ్ వర్రీడ్, అంటే డిప్రెషన్ నుంచి వర్రీస్ నుంచి సఫర్ అవడం. రికాగ్నిషన్ అంటే గుర్తింపు. బౌండెడ్ అంటే సరిహద్దుని బౌండెడ్ అని అంటారు. నజిల్ అంటే ఏంటి? ముక్కు నజిల్ అని అంటారు. పింగ్ పాంగ్ అంటే టేబుల్ టెన్నిస్ ని పింగ్ పాంగ్ అంటారు. మార్బుల్స్ ని గోళీలు అంటారు. టెరపిన్ తాబేలు. మార్షెస్ అంటే చిత్తడి నేల, తడి నేల. ఎన్గ్రోస్డ్ అంటే మునిగిపోయింది. రిమైండ్ అంటే ఉండిపోవడం. స్లోప్ అంటే వంపు. డాష్ అంటే బలంగా విసిరివేయడం. అంబ్యూష్ అంటే ఆకస్మిక దాడి. క్రౌచింగ్ అంటే వంకరగా. ట్రాట్ అంటే వేగంగా నడవటం. ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం. నెక్స్ట్ ప్రిసైజ్లీ అంటే ఖచ్చితంగా. కంపల్సివ్ అంటే ఇష్టం లేకుండానే. రైట్యూల్స్ అంటే ఆచారాలు, కర్మలు అని, కార్యాలు అలా. స్క్వేర్లీ అంటే డైరెక్ట్లీ. పేవింగ్ అంటే ఫుట్పాత్, మనం ఫుట్పాత్ అంటాం, అమెరికా వాళ్ళు పేవ్మెంట్ అని అంటారు. ఇండియన్ ఇంగ్లీష్ అంటే ఫుట్పాత్. రైలింగ్స్ అంటే బ్యారియర్స్. ఫెన్స్ కంచె అంటారు కదా, రైలింగ్స్. ల్యాంప్ అంటే దీపము. సింగిల్ స్టోరేజ్ అంటే బిల్డింగ్ దట్ హాజ్ ఓన్లీ వన్ ఫ్లోర్. ఫ్రంటేజ్ అంటే భవనం యొక్క ముఖ భాగం, ఫేస్ అన్నమాట. గెలప్ అంటే 4 కాళ్ళ స్వారీతో గుర్రపు పరుగు. 30 yards అంటే 30 గజాలు. హోప్లెస్ అంటే నిరాశ. డిస్ట్రాక్షన్ అంటే పరధ్యానం. విత్ ఇన్ అంటే లోపల. ల్యాండ్ ఓనర్ అంటే పర్సన్ హూ ఓన్స్ ల్యాండ్, పర్సన్ కి ల్యాండ్స్ ఉండడం. రికాగ్నైజ్ అంటే గుర్తించడం. కంపారిటివ్లీ అంటే కంపేర్ టు సంథింగ్ అని అంటారు. నెక్స్ట్ మస్టినెస్ అంటే ఏంటి? ఒటర్ ని మస్టినెస్ అని అంటారు. బ్యాడ్జర్ అంటే వేధించడం. మంగూస్ అంటే టెరిస్ట్రియల్ కార్నివరస్ మ్యామల్. నెక్స్ట్ విజల్ అంటే ఎలుక. స్టోట్ అంటే స్మాల్ మ్యామల్. మింక్ అంటే సెమీ అక్వాటిక్ మ్యామల్. సెమీ అంటే ఆఫ్ సగంలోని, ఫుల్ గా కాకుండా. బ్యారేజ్ అంటే విగోరస్. కంజెక్టురల్ అంటే ఊహాత్మకమైన. స్ప్రేడ్ అంటే స్ప్రెడ్ లిక్విడ్ ఇంటూ స్మాల్ డ్రాప్స్. స్ప్రేడ్ అంటే మాట్లాడుతున్నప్పుడు ఉమ్ము తులుతుంది కదా, స్ప్రేయింగ్ అంటారు కదా. స్ప్రేయింగ్ లిక్విడ్ స్మాల్ డ్రాప్స్ తో ఎవరి మీద స్ప్రే చేయడం నీకు. నెక్స్ట్ వ్యాబ్రస్ అంటే నీటి గుర్రము. మిస్టర్ అంటే సాధారణ వ్యక్తి. గిగిల్స్ అంటే ముసిముసి నవ్వులు. బీవర్ అంటే ఒక జంతువు. అపరెంట్లీ స్పష్టంగా. బ్రాంటోసార్ అంటే వెరీ లార్జ్ డైనోసార్స్ ని బ్రాంటోసార్ అంటారు. హిప్స్ అంటే పండ్లు. తదేకంగా చూడడం, అలా కళ్ళు పెద్ద చేసి అలా చూడడం. ఎక్స్ప్రెషన్ అంటే వ్యక్తీకరణ, మార్చ్ అంటే ఎక్స్ప్రెషన్స్. అఫ్రాంట్ అంటే బాధ.
అబ్రెస్ట్ అంటే సమీపంలో, దగ్గరలో. గ్లేర్డ్ అంటే మెరుస్తున్నది. గ్రౌండ్ అంటే పెరిగిన. సో ఇదమ్మా మిజిబుల్ డాటర్, చాలా పెద్ద లెసన్, అందుకే ఎక్కువ వర్డ్స్ వచ్చాయి మీకు. సో ఈ వర్డ్స్ అన్ని మీకు వస్తే ఇంకా ఇంగ్లీష్ మీకు టెక్స్ట్ బుక్ లోని ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీరు నేర్చుకుంటారు. టీచర్స్ కూడా ఇది బాగా యూస్ అవుతుందమ్మా. సో మీకు సినోనిమ్స్, యాంటనిమ్స్, కాంపరేషన్ ప్యాసెస్ అన్ని కూడా టెక్స్ట్ బుక్ వొకాబులరీ నుంచి వస్తాడు. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది టెక్స్ట్ బుక్ లెసన్స్ వొకాబులరీ వస్తే. సో నెక్స్ట్ మనం ఇంకో లెసన్ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ. బాయ్.